బ్యాచిలర్స్ చికెన్ కూడా మనం చాలాసార్లు చూసాం. చాలా ఈజీగా, సింపుల్‌గా బట్ వెరీ టేస్టీగా ఒక చికెన్ రెసిపీ ఉంది. అది చూపిస్తాను ఇవాళ మీకు. చికెన్ పెంక ఫ్రై. పెంక ఫ్రై అంటే ఏంటంటే దీనికి పెద్దగా మనకి ఏమంటారు అంటుకొని అట్లా ఏమి ఉండదు. జస్ట్ ఏదైనా సైడ్ డిష్ లాగా వాడాలనమాట. కలుపుకున్న దానికన్నా కూడా నంచుకోవడానికి చాలా బావుంటది. కలుపుకుంటే కూడా బావుంటది. కొంచెం కారం ఎక్కువేసుకుంటే. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పానా నేను? చికెన్, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారము, కరివేపాకు, పచ్చిమిర్చి, గరం మసాలా, నిమ్మరసము, ధనియాల పొడి, కొత్తిమీర, ఆయిల్. సో ఫస్ట్ 1 kg చికెన్ తీసుకున్నాను. డైరెక్ట్ వేసేస్తున్నా దీంట్లో. చక్కగా కడిగి నీట్గా ఉన్నది. ఇది విత్ స్కిన్. మాకు లక్కీగా ఇక్కడ విత్ స్కిన్ దొరుకుతుంది. ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు విత్ స్కిన్ వండితే. న్యాచురల్ ఆయిల్స్ కదా, ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. దీనిలో నిమ్మరసం పోస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్. మీకు చిన్న నిమ్మకాయ ఒకటి, మీడియం సైజ్ కూడా కాదు, చిన్న నిమ్మకాయ ఒకటి ఫస్ట్ పోయండి. లాస్ట్కి మళ్ళీ వేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం. అంతే వేస్తారా? శైలజ ఇక్కడ నిమ్మరసం ప్లేస్లో మీరు ఒక పుల్లటి పెరుగు కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. నాకు గ్రేవీ వద్దు, చెప్పాను కదా పెంక ఫ్రై అని, పొడి ఫ్రై కావాలి. దిస్ ఈజ్ ద బెస్ట్. ఆల్రెడీ వేడెక్కుతూనే ఉంది మొత్తం చికెన్ అంతా. దీని మానాన దీని వాటర్తో దీన్ని ఉడకనివ్వండి. మూత పెట్టేసి సిమ్ చేస్తే 5 నిమిషాల్లో ఎంత వాటర్ వస్తుందో మీరే చూడండి. 5 minutesలో. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ ఎంత వాటర్ వస్తుంది చూసారా? ఓన్లీ సిమ్లోనే వస్తుంది ఇట్లాగా. సో ఇది ఇలాగే ఉంచుతాను నేను. చికెన్ని దానిలోంచి ఊరిన వాటర్తోనే ఉడకనిస్తాను ఒక 20 నిమిషాల పాటు. మూత పెట్టేస్తున్నాను. పక్క స్టవ్ మీద పెట్టండి. మూత పెట్టి 20 నిమిషాలు ఉడుకుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ మన పెంక ఇది. ఇట్లా కూడా పెంక తీసుకోవచ్చు, కానీ దానికంటే ఇది సేఫ్ ఉంటుంది. ఇలాంటి ఒక వెడల్పాటిది కడాయి తీసుకోండి. దీంట్లో ఆయిల్ వేసేస్తున్నాను. ఫ్రై కాబట్టి, షాలో ఫ్రై కాబట్టి డీప్ ఫ్రై కాదు, కానీ డీప్ ఫ్రై లుక్ వచ్చేస్తుంది మీకు. ఆయిల్ ఒక 2.5 టేబుల్ స్పూన్స్, 2.5 to 3 టేబుల్ స్పూన్స్, 3 అనుకోండి. ఆయిల్ కాగింది. జస్ట్ ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అంతే పోపులో. ఆనియన్స్ ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3. కొంచెం హై ఫ్లేమ్ మీద పెడుతున్నాను. ఉల్లిపాయ వేగటానికి ఏం చేస్తారంటే చాలామంది స్టార్టింగ్లోనే ఉప్పు వేసేస్తారు. వేయకండి. ఉల్లిపాయ కొంచెం ఇట్లా ఒక 2 minutes వేగిన తర్వాత ట్రాన్స్పరెంట్ అవుతుంది చూసారా? హాఫ్ ట్రాన్స్పరెంట్ అయింది. ఇప్పుడు వేయండి. యూ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్. ఇందాక అక్కడ 1.5 టీ స్పూన్ ఉప్పు వేసాను, ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రై అయింది చూసారా? అప్పుడప్పుడు కలుపుతుండండి. ఇంకొంచెం ఫ్రై కావాలి, పెంక ఫ్రై కదా. ఈ టైంలో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇంకొంచెం ఫ్రైకి ముందు ఒక 7-8 కరివేపాకు వేస్తున్నా. కొంచెం ఒక 3-4 రెబ్బలు. ఈ టైంలో కొంచెం సిమ్ చేస్తున్నాను, ఎందుకంటే హైలో ఇప్పటిదాకా హైలోనే ఉంది. ఈ టైంలో సిమ్ చేయకపోతే టక్కన మాడిపోతుంది. వెరీ నైస్. ఇప్పటికి దగ్గర ఇది వేసి 10 నిమిషాలు అయింది. అదేసి 15 నిమిషాలు అయింది. ఇంకా 10 నిమిషాలు అది ఉడకాలి చికెన్. అప్పటిదాకా మనం స్టవ్ బంద్ చేయొచ్చు, కానీ ఒక ఇంగ్రీడియంట్ వేసి బంద్ చేస్తా. దట్ ఈస్ నథింగ్ బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందాక అందులో 1 టీ స్పూన్ వేసాము. ఇందులో 1.5 దగ్గర, అంటే కొంచెం లూజ్గా ఉంది ఇది. 1.5 అంటే టోటల్ 2.5 to 3 టీ స్పూన్స్ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడింది. బ్యాచులర్స్ అయితే కనుక ముందు ఒక 20-25 నిమిషాలు నేను చెప్పినవి అన్నీ వేసి దాన్ని మంచిగా ఉడకనిచ్చి పక్కకు పెట్టేయండి. తర్వాత మీకు సింగిల్ స్టవ్ ఉంటుంది కాబట్టి తర్వాత స్టవ్ మీద ఈ పోపు వేసుకొని మంచిగా చల్లారుతుంది. ఈలోపు దాన్ని యాడ్ చేసి అన్నీ కలపండి, చాలా బాగుంటుంది. 10 నిమిషాలు అయింది. దీనిలో ఇంకా ఇన్ని వాటర్ ఉన్నాయండి. సో ఆ వాటర్ కూడా అయిపోనివ్వండి. దీంట్లో చుక్క నీళ్ళు మిగలకూడదు. ఒకవేళ 25 నిమిషాల తర్వాత కూడా మీకు నీళ్ళు మిగిలితే ఏం చేయాలి? హై ఫ్లేమ్ మీద పెట్టి ఆ నీళ్ళని ఈర్చేయాలి, ఇందులోనే తీయకండి. అల్లం వెల్లుల్లి వేసిన జస్ట్ 1.5-2 minutes కంటే ఎక్కువ స్టవ్ ఉంచొద్దండి. నాకు ఇది చాలు, ఇట్లాగా కట్టేస్తున్నాను.
అది అయ్యేదాకా వెయిట్ చేస్తాను మూత పెట్టి, దీని ఫ్లేవర్ పోనీయకుండా. మూత పెట్టేశాను, కట్టేశాను. చికెన్ ఉడికేదాకా అనదర్ 10 minutes నేను వెయిట్ చేసి తర్వాత దీనిలో కలుపుతా. మీరు కూడా అదే చేయండి. ఇది చల్లారింది, ఇది చూపిస్తాను మీకు నేను ఎంత ఇదైందనేది. ఇదిగోండి, ఇది విత్ స్కిన్ కాబట్టి దాని ఆయిల్తోనే అది ఫ్రై అయిపోతుంది, చూసారా? అంతే నాకు కావాల్సింది. 25 minutes పట్టిందండి మొత్తం. దగ్గర దగ్గర 30 కూడా వేసుకోవచ్చు మీరు, మీ చికెన్ సైజుని బట్టి. మొత్తం ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు ఇదంతా కలిపేసి ఫ్రై చేయండి. హై ఫ్లేమ్, వేడిగానే ఉంది కాబట్టి చికెన్ అన్నీ వేసేస్తున్నాను చూడండి, 1 by 1. ధనియాల పొడి 1.5 teaspoon. సైలాస్ కిచెన్ గరం మసాలాలో 40%, 32% ధనియాల పొడి ఉంటుంది కాబట్టి అక్కడ 1.5 వేసాను. ఇందులో ఒక 1/2 పడుతుంది. గరం మసాలా 1, 2, 2 teaspoons ఫుల్గా. దీనిలో మొత్తం 2.5 ఉప్పు పడింది, గుర్తుంది కదా మీకు. 1 కారం పడింది. 1.5 చికెన్ ఉడికేటప్పుడు, 1 ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు, 2.5 మసాలా ఫ్రై అవ్వటానికి టైం ఇస్తున్నాను నేను, అంతే. ఎండు కొబ్బరి పొడి కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు. నాకు ఎండు కొబ్బరి లేకుండా ఇష్టం టేస్ట్. ఇదిగోండి, మసాలా వేసి నాకు 2.5 minutes అవుతుందండి. అంత ఫ్రై అయితే చాలు. ఇప్పుడు కారం వేసేస్తున్నా. కొంచెం సిమ్ చేస్తున్నా, ఇక్కడ చిమ్నీ లేదు కాబట్టి ఏసీలోకి పోతుంది. 1, 2, 3, 1 teaspoon ముందు వేసాం. 4. ఇప్పుడు వచ్చేసింది, చూసారా కలరు. మనం 2.5 teaspoons ఉప్పు వేసాము, 5 teaspoons కారం వేసాము, గుర్తుంది కదా మీకు. అందుకని కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాం. ఎంత? 1/2 teaspoon. ఇదిగోండి, ఇప్పుడు అనిపిస్తుందా మీకు పెంక ఫ్రై అని? ఉప్పు చెక్ చేద్దాము ఒక్కసారి. కారం బరాబర్ సరిపోయింది. ఇంకా మా వారికి ఎక్కువ వద్దు, తిడతారు ఇప్పుడు నన్ను. పర్ఫెక్ట్ సరిపోయింది. దట్స్ ఆల్ అండి, మన చికెన్ పెంక ఫ్రై రెడీ. కట్టేస్తున్నాను. కట్టేసిన తర్వాత మనకి ఇంకొక నిమ్మకాయ బ్యాలెన్స్ ఉంది, గుర్తుంది కదా. ఇందాక ఒక చిన్న నిమ్మకాయ, ఇప్పుడు ఇంకొక చిన్న నిమ్మకాయ. ఇది కూడా కలిపేసాం. అన్నము, పచ్చిల్లిగడ్డ, టమాటా మన మునక్కాయ చారు అండి ఇది. మునక్కాయ చారు, ఈ రెసిపీ ఉంది మన దాంట్లో, చూడండి చాలా బాగుంటుంది. అండ్ ఈ చికెన్ గుటకలు మింగుతున్నా నేను లిటరల్గా. అన్నం మింగే ముందు గుటకలు. ఎవరండి ఈ అదృష్టవంతులు, ఇది తినే అదృష్టవంతులు? చూసారు ఎంత అన్నం కలుస్తుంది. ఒక సింగిల్ ముక్క ఉల్లిపాయ కనిపించట్లేదు మీకు. పచ్చిమిరపకాయలు గోలిచ్చేసినాం మంచిగా. కరివేపాకు అట్లానే ఉంది కరకర. అన్నం ఎంత కలుస్తుంది. ఇప్పుడు ఈ అన్నంకి ఆ కర్రీ సరిపోతుంది, కానీ ఈ చారు ఎక్స్ట్రా అనమాట. ఇదొక నెక్స్ట్ లెవెల్ రెసిపీ. ఈ చారు వేసుకొని ఆ పీసెస్ నంచుకుంటుంటే ఎట్లా ఉంటుంది ఊహించండి ఒకసారి. ఊహించడం ఎందుకని, చెయ్యొచ్చు కదా. ఇంకోండి, ముక్క పెట్టుకున్నాను, ముద్ద పట్టుకున్నాను. నేను మా పిల్లల్ని మిస్ అవుతున్నా, వాళ్ళకి చాలా ఇష్టం ఇది. మా టీం ఉన్నారు వాళ్ళు ఇక్కడ, వాళ్ళు తింటారు. 2 ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, చాలా బాగుందండి. ఇంకా నేను కబుర్లు చెప్తా, ఎంత తింటానో అనవసరంగా. ఇంకా గ్రీన్ జ్యూస్ తాగాను చూసారా, అట్లాంటి తాగటము, ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేయటం, అవన్నీ కూడా ఇలాంటివి తినటానికి అర్హత సంపాదించుకోవడానికి, బ్యాలెన్స్ చేయడానికి. చూడండి, మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.